చాలామంది ఎన్నికలకు ముందు సీట్ల కోసం చేరుతుంటారు, టికెట్ కోసం. కానీ ఎన్నికల సీట్ల ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత, నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత గతంలో భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకుడిగా పనిచేస్తూ అనేక బాధ్యతలు నిర్వర్తించినటువంటి ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు గతంలో హైదరాబాద్ నగరానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా శాసనసభ్యుడిగా సేవలు అందించినటువంటి వ్యక్తి ఈరోజు తిరిగి తన సొంత ఇంటికి చేరుకోవడం జరిగింది. వారిని నేను మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీలో స్వాగతం పలుకుతా ఉన్నాను. వారు రాజకీయ నాయకుడే కాకుండా అనేక సామాజిక ఆధ్యాత్మిక సంస్థల్లో కూడా వారు కీలక పాత్ర పోషిస్తూ సేవలు అందిస్తుంటున్నారు. వారిని రావడము నిజంగా హైదరాబాద్ నగరంలో భారతీయ జనతా పార్టీకి చాలా లాభం చేకూరుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. వారితో పాటు చేరినటువంటి మిగతా మిత్రులు, అదేవిధంగా నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ప్రముఖ విద్యావంతులు, విద్యా సంస్థల అధినేతలు, ప్రముఖులందరికీ కూడా పార్టీ తరఫున వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. కొద్దిసేపట్లో హైదరాబాద్ నగరానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రానున్నారు. ఈరోజు పెరేడ్ గ్రౌండ్లో జరగనున్నటువంటి అణగారిన వర్గాల విశ్వరూప మహాసభలో ప్రధానమంత్రి గారు పాల్గొంటున్నారు. వారు కొద్దిసేపట్లో హైదరాబాద్లో పాల్గొని పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభలో వారు ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రాత్రికి తిరిగి వారు ఢిల్లీకి వెళ్తారు. నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి బహిరంగ సభ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు వెళ్తారు. వారు తిరిగి తెలంగాణ రాష్ట్రంలో మరొక 2-3 రోజుల పాటు పర్యటించేటువంటి అవకాశం ఉంది. వారు 26, 27 తేదీల్లో తెలంగాణలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, ఈరోజు రాష్ట్రంలో ఒక సానుకూలమైనటువంటి వాతావరణము తెలంగాణలో మనకు కనిపిస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఒక భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమని ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క విశ్వాసము. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా భారతీయ జనతా పార్టీ సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. మా అభ్యర్థుల ప్రకటన తర్వాత పెద్ద ఎత్తున యూత్ భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల్లో చాలా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈరోజు సుమారు 111 మంది అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ తరఫున నిన్న నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. 8 మంది మా ఎన్డీఏలో భాగస్వాములుగా గత 2014 నుంచి ఉంటున్నటువంటి జనసేన తరఫున పోటీ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ఈ యొక్క ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడానికి పుష్కలంగా భారతీయ జనతా పార్టీకి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క ఎన్నికల ప్రణాళిక కూడా దీపావళి పండుగ తర్వాత మేము తెలంగాణ ప్రజల ముందు పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ రకంగా ఒక దిక్కు ఎన్నికల ప్రణాళిక,
మరొక దిక్కు భారత హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రాజ్నాథ్ సింగ్ గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, అదేవిధంగా అస్సాం, గోవా ఇలాంటి అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. వారితో పాటు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నాయకులు, మరి అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి, శివసేనకు సంబంధించినటువంటి, అక్కడ భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తున్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గారితో సహా అనేక మంది శివసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరగనున్నటువంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆ రకంగా ఈరోజు రాష్ట్రంలో దీపావళి తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ యొక్క ఎన్నికల ప్రచారము కీలక పాత్ర పోషిస్తుంది. దీపావళి తర్వాత భారతీయ జనతా పార్టీ రోజులు, దీపావళి తర్వాత 30వ తేదీ వరకు భారతీయ జనతా పార్టీ ప్రభంజనంలాగా ఎక్కడ వెళ్ళినా కూడా కార్యక్రమాలను ఉధృతం చేస్తాము. ఆ దిశలోని అన్ని రకాల కార్యక్రమాలు మరి భారతీయ జనతా పార్టీ చేపడుతుందనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ, ఒక దిక్కు టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పట్ల అనేక రకాల అబద్ధ ప్రచారం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గుండాలా? కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడక్కడ రాహుల్ గాంధీతో సహా మరి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మజ్లిస్ పార్టీ, బీజేపీ ఒకటని, తూర్పున సూర్యుడు ఉదయించడు, సూర్యుడు పడమటనే ఉదయిస్తాడంటే నమ్ముతారో నమ్మరో, కానీ భారతీయ జనతా పార్టీ ఎంఐఎం పార్టీతో కలిసి పనిచేస్తుందంటే మరి అంతకంటే అబద్ధము ఈ భూప్రపంచంలో ఒకటి లేదు. సూర్యుడు పడమట ఉదయించోటమే కానీ భారతీయ జనతా పార్టీ ఎంఐఎంతో కలిసే ప్రసక్తి లేదు. మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా మజ్లిస్ పార్టీ మతోన్మాద పార్టీ, మజ్లిస్ పార్టీ రజాకారుల పార్టీ, మజ్లిస్ లాంటి గుండాల పార్టీ, రౌడీల పార్టీ, దోపిడీదారుల పార్టీ, మత కళాలు ప్రేరేపించేటువంటి పార్టీ మజ్లిస్ పార్టీతో భారతీయ జనతా పార్టీ కలిసే ప్రసక్తి లేదు. మజ్లిస్ పార్టీతో కలిసింది కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీతో సంసారం చేసింది కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీకి అన్ని రకాలుగా అండగా నిలబడింది కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకొని లాభపడింది కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీకి దారుసలాం హెడ్ క్వార్టర్ కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మరి సిగ్గిడిచి మాట్లాడడం ఏదైతున్నదో అది తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు తెలుసు. భారతీయ జనతా పార్టీ ఏంటో, భారతీయ జనతా పార్టీ ఏంటో, చరిత్ర ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. కాంగ్రెస్ పార్టీ సర్టిఫికెట్ మాకు అవసరం లేదు, కేసీఆర్ సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. గతంలో అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పంపిణీ అయిన మజ్లిస్ పార్టీ ఈరోజు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ రాగానే కేసీఆర్ భుజాన మీద, ఒక భుజం మీద అక్బరుద్దీన్ ఓవైసీ, ఒక భుజం మీద అసదుద్దీన్ ఓవైసీ పెట్టుకొని కేసీఆర్ ఊరేగుతూ ఉన్నాడు. అలాంటి పూర్తిగా అబద్ధాలతో ఈ యొక్క తెలంగాణ ప్రచారంలో మరి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నము ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని చేసినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారేంటో, భారతీయ జనతా పార్టీ ఏంటో, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటో, భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం ఏంటో తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు, ఆ రకంగా ప్రపంచ ప్రజలకు కూడా తెలిసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఒక దిక్కు
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా చిన్నాభిన్నమైంది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. మరొక దిక్కు కాంగ్రెస్ పార్టీ తగుదునమ్మా నేను అధికారంలోకి వస్తాననేటువంటి గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. కర్ణాటకలో ఏం చేసిందో దేశ ప్రజలందరికీ తెలుసు. 5 గ్యారంటీలు ఇచ్చి పూర్తిగా ఈరోజు కర్ణాటక ప్రజలకు మొండి చేయి చూపించి భస్మాసుర హస్తంలాగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ప్రజల నెత్తిన భస్మాసుర హస్తం పెట్టింది. ఈరోజు అక్కడ మరి రైతులకు కరెంటు లేదు, ఆర్టీసీ బస్సులు నడిచే పరిస్థితి లేదు, ఆర్టీసీ బస్సులు సమయానికి వచ్చే పరిస్థితి లేదు, 1వ తేదీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. 5 నెలల్లోనే 5 సంవత్సరాలు చేయాల్సినటువంటి నష్టము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో చేసింది. 5 సంవత్సరాల్లో చేయాల్సినటువంటి దుర్మార్గము 5 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో చేసింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇంకొక అదనపు గ్యారెంటీ పేరుతో 6 గ్యారెంటీలతో హైదరాబాద్కు వచ్చింది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ ప్రభుత్వం నడవాలంటే లిక్కర్ షాపులు, బ్రాండ్ షాపులు 6 నెలల ముందే వేలం వేసుకొని జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ రింగ్ రోడ్డు 30 సంవత్సరాల కోసం అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో త్రిపుర ఓరార్ ఔటర్ రింగ్ రోడ్డు డబ్బుతో సర్కారు నడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్లో భూములు అమ్మితేనే నెలవారీ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. పూర్తిగా కేసీఆర్ తన స్వార్థ రాజకీయాల కోసం ప్రజాధనాన్ని వేలాదిగా కొల్లగొట్టి ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అన్యాయం చేసినటువంటి చరిత్ర, దగా చేసినటువంటి చరిత్ర కేసీఆర్. అటువంటి కేసీఆర్ విధ్వంసం చేసినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తే పూర్తిగా పరమ విధ్వంసంగా తయారవుతుంది, అరాచకం ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే అరాచకమే ఉంటుంది. ఎందుకంటే 10 సంవత్సరాలుగా వాళ్ళకి అధికారం లేదు, ఆవురావురు అంటున్నారు. అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ ఏ నాయకుడు ఆ నాయకుడు దోచుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా జాగ్రత్త పడాలి. నిన్న కేటీఆర్ చెప్తా ఉన్నాడు భారతీయ జనతా పార్టీ గురించి, ఎన్నికల్లో ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయని. ఒకటి మాత్రమే చెప్పగలడు, ఈ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తండ్రి కొడుకులు ఇద్దరు ఓడిపోతారు. తండ్రి గజ్వేల్లో ఓడిపోతాడు, కామారెడ్డిలో ఓడిపోతాడు, కొడుకు సిరిసిల్లలో ఓడిపోతాడు. ఈ 3 సీట్లలో కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోనే వీళ్ళకు పరాభవం ఎదురు కాబోతున్నది. ఈరోజు గజ్వేల్లో భారతీయ జనతా పార్టీ ముందుంది, కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి ముందున్నాడు. మరి ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి ఓడించే శక్తి, ముఖ్యమంత్రి ఎదుర్కొనేటువంటి శక్తి, ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఫామ్ హౌస్కు పంపించేటువంటి శక్తి భారతీయ జనతా పార్టీకే ఉంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ యొక్క అక్రమంగా సంపాదించినటువంటి ప్రతి న్యాయ పైసను కేసీఆర్ కుటుంబం నుంచి, బీఆర్ఎస్ నాయకుల నుంచి, బీఆర్ఎస్ మంత్రుల నుంచి, బీఆర్ ఎమ్మెల్యేల నుంచి కక్కిస్తామని సందర్భంగా మనయేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ అవినీతి పైన క్షమించే ప్రసక్తి లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నుంచి తెలంగాణను గట్టెక్కించేటువంటి శక్తి ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణ మరి ఈ యొక్క ఆర్థిక సమస్య నుంచి బయటపడుతుంది. కాబట్టి నేను తెలంగాణ ప్రజానీకాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను, రానున్న రోజుల్లో తెలంగాణను రక్షించుకోవాలంటే ఈ యొక్క అవినీతి పార్టీల నుంచి,
ఈ కుటుంబ పార్టీల నుంచి, ఈ మోసపూరితమైనటువంటి పార్టీలైనటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి తెలంగాణను రక్షించుకోవాలంటే, బతికించుకోవాలంటే భారతీయ జనతా పార్టీకి ఆదరించాలని కోరుకుంటూ మరొకసారి ప్రేమ్ సింగ్ రాథోడ్ గారికి, అదేవిధంగా వచ్చినటువంటి ఇతర మిత్రులందరూ కూడా స్వాగతం పలుకుతూ తెలంగాణ ప్రజలకు దీపావళి పండుగ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి హృదయపూర్వకమైనటువంటి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చెడుపైన సాధించినటువంటి విజయానికి, చీకట్టును పారదోలేటువంటి వెలుగుకు ప్రతీకనే దీపావళి పండుగ. ఈరోజు తెలంగాణలో చీకటి ఉన్నది. తెలంగాణలో కుటుంబ పాలనతో కూడినటువంటి చీకటి ఉన్నది. తెలంగాణలో అవినీతి పాలనతో కూడినటువంటి చీకటి ఉన్నది. తెలంగాణలో నియంత్రిత పాలనతో కూడినటువంటి చీకటి ఉన్నది. తెలంగాణలో మాఫియా రాజ్యంతో కూడినటువంటి చీకటి ఉన్నది. తెలంగాణలో బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతున్నటువంటి చీకటి ఉన్నది. తెలంగాణలో దళితులకు అన్యాయం చేసినటువంటి చీకటి ఉన్నది. తెలంగాణలో నిరుద్యోగ యువతకు భవిష్యత్తు లేకుండా అంధకారం చేసినటువంటి చీకటి ఉన్నది. తెలంగాణలో రైతులకు ఉచిత ఎరువులు ఇస్తానని మోసం చేసినటువంటి చీకటి ఉన్నది. తెలంగాణలో రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్, పంటల బీమా పథకం అమలు చేయకుండా ఈరోజు రైతులను చీకట్లో పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అన్ని రకాల చీకట్లలో ఈరోజు తెలంగాణ ఉన్నది. ఈ చీకట్ల నుంచి బయటపడాలంటే, దీపావళి లాగా తెలంగాణ జీవితాలలో వెలుగు రావాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలి, కమలం పువ్వు జెండా ఎగరాలి. జనవరి 3వ తేదీన నిజమైనటువంటి దీపావళి పండుగ తెలంగాణ ప్రజలు జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఒక చీకటిని తొలగించే ప్రయత్నంలో మరొక కారు చీకటి తెలంగాణలో రాకుండా చూసుకోవాలి. ఈ కారు చీకటి పోవాలి. ఏదైతే కారు చీకటి ఈరోజు తెలంగాణలో ఉందో, కేసీఆర్ కుటుంబ పాలన, ఆ కారు చీకటి తొలగాలి. మరి మరొక కమ్ముకున్నటువంటి చీకటి తెలంగాణలో రాకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి ఏదైతే దీపావళి పండుగకు లక్ష్మిలాగా లక్ష్మీ పూజ కూడా చేస్తాము. మరి ఆ లక్ష్మి కమలం పూలో ఉంటుంది. కాబట్టి ఆ కమలం పూలో ఉన్నటువంటి లక్ష్మితో 3వ తేదీన తెలంగాణలో నిజమైనటువంటి దీపావళి పండుగ జరుపుకునే విధంగా ప్రజలందరూ ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.